ఎవరి కోసం అక్కడ ఆ ప్రాజెక్ట్కి హీరో ఎవరు? రామానుజాచార్య ద హీరో ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఆయన కోసమే ప్రాజెక్ట్ అది. ఆయన ఎలా ఉంటాడు తెలీదు, కానీ ఆయన జీవించున్నప్పుడు ఒక 3 విగ్రహాలు ఉన్నాయండి. ఈయన జీవించున్నప్పుడు చేసిన విగ్రహాలు. తిరుమలలో ఉన్నటువంటి రామానుజాచార్యుల వారి విగ్రహం వారు జీవించి ఉన్నప్పుడు చేసిన విగ్రహమే. మేల్కోట్లో ఉన్న ఆరాధనామూర్తి వారు జీవించి ఉన్నప్పుడు చేసిందే. శ్రీపెరంబదూరులో ఉన్నటువంటి ఆరాధనామూర్తి వారు జీవించి ఉన్నప్పుడు చేసింది 1000 క్రితం. వారి శిష్యులు వారి యొక్క ఎడమాటిని సహించలేక, స్వామి మీరు మాతోనే ఉండాలి అన్నప్పుడు ఒక విగ్రహం తయారు చేస్తే వారు ఇట్లా ఆలింగనం చేసుకుని వారికి అనుగ్రహించారు ఆ విగ్రహాలు. అవి 3 చేసిన విగ్రహాలే. ఈ 3 ఉన్నటువంటి ఫీచర్స్ తీసుకుని చిరంజీవి స్వామి వారికి విన్నపం చేసి వారికి మనసుకు నచ్చేంత వరకు కూడా దాన్ని తయారు చేసి మేము మోడల్ తయారు చేస్తాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఆ తయారు చేసిన మోడల్ని ఒరిజినాలిటీలోకి వచ్చేటప్పుడు అంతా వచ్చేసిందండి. ఒక్క ఫేస్ చేసేటప్పుడు మాత్రం చాలా ఒత్తిడికి లోనయ్యా. ఎందుకంటే కళ్ళు ఒక్కొక్కటి ఇంత పెద్ద కళ్ళు అండి, 6.5 to 7 feet కన్ను ఉంటుంది. తర్వాత వారిది ఏమన్నా ఈ జుట్టు కిరీటం అంతా ఉండదు, చక్కగా ఓపెనం చేసుకున్నటువంటి పోజు. సో వారి యొక్క ముఖ కవలిక ఎలా ఉండాలి? ఆచార్య పురుషుల ముఖ కవలిక అనునయిస్తూ ఉండాలి, వచ్చిన వారికి దీవెనలు ఇస్తూ ఉండాలి, ప్రశాంతమైన నిర్మలమైనటువంటి ఫేస్ ఉండాలి, హృదయం ఉండాలి, జ్ఞానబోధం చేసేట్టుగా ఉండాలి. ఇట్లా ఎన్నో రకమైనటువంటి ముఖ కవలికలు అందులో తీసుకొని రావాలి. ప్లస్ శాస్త్ర పరిమితి ఒకటి ఉంటుంది. భక్త విగ్రహాలు ఎలా చేయాలో ఒక పరిమితి ఉంటుంది. అట్లా ఎనాటమీ ఉంటుంది, దాన్ని మనం మెప్పించుకోవాలి. ఎందుకంటే గుళ్ళో చేసిన విగ్రహం లాగా అంత పెద్ద విగ్రహం చేసామనుకోండి అందరూ అది నచ్చకపోవచ్చు. అట్లానే ఫుల్ న్యాచురల్ విగ్రహం చేసామనుకోండి అది ఇగో పలానాయనలాగా ఉంది, ఇది పలానాయనలాగా ఉంది అని ఫీచర్స్ వెతుక్కుంటారు తప్ప అందులో రామానుజాన్ని చూడరు. ఇన్ని ఇబ్బందుల మధ్య ఆ ఫేస్ చేసేటప్పుడు బాగా ఒత్తిడికి లోనయ్యి నిజంగా ఒకటే అనుకున్నానండి, వారికి ఆ 27 feet ఫేస్ అది వెళ్ళి ఆ ధర్మకోల్తో ఫస్ట్ మోడల్ చేసాము, రోబోటిక్ టెక్నాలజీ చేసిన తర్వాత ఒక నమస్కారం పెట్టి, సాష్టాంగ నమస్కారం పెట్టి, మా చిన్నజీవి స్వామి వారు ఈ లోకానికి మిమ్మల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ మీరు ఎలా రావాలనుకుంటే, వారు ఎలా సంకల్పిస్తే అలా మీరు రండి, నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకోండి. నేనేమి సర్వం తెలిసిన వాడినో ఇంకోటనో అటువంటి అహంకారం నాకు లేదు స్వామి అని వారికి నమస్కారం చేసి, మీరు ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని మీరు అద్భుతంగా వేసి ఈ భక్తులు మీరు అనుగ్రహించాలి అని చెప్పి చిన్నజీవి స్వామి వారికి అట్లాగే రామానుజాచార్యుల వారికి ప్రార్థన చేసి విన్నపం చేసి చక్కగా కొబ్బరికాయ అదంతా చేసిన పూజాధికారులు చేసి ఇక మొదలు పెడితే దాదాపు 12 రోజులండి అద్భుతమైన మూర్తి వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ స్వామివారికి సమర్పించి ఆ పుట్టలన్నీ పంపించి అప్పుడు దాన్ని కాస్టింగ్ చేయడం జరిగింది.